నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని దూషిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన కనుపూర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మస్తాన్ నాయుడుపై కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకులు ఎస్ఐను కోరారు. శనివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐకు వారు ఫిర్యాదు చేశారు. ఇటీవల మస్తాన్ నాయుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని దూషిస్తూ పేపర్ ప్రకటన చేయడం సబబు కాదన్నారు. దానిపై కౌంటర్ ఇచ్చిన మా నాయకుడు అనమాల ప్రభాకర్ రెడ్డిపై కేసు ఎలా నమోదు చేస్తారని వారు ప్రశ్నించారు. ఏకపక్షంగా ఒకరిపై చర్యలు తీసుకోవడం ఏమిటని వారు అన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, దాసరి మహేంద్ర వర్మ, గుంజి రమేష్, తుపాకుల గిరి, పరిమళ శివరాం, మాజీ ఎంపీటీసీ దుగ్గన వేణుగోపాల్ యాదవ్ తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగకూడనటువంటివి, వినకూడనటువంటి అనేక విషయాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసభ్యకరమైనటువంటి పదజాలం వాడడం, ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి నేపథ్యంలో మా మీద వ్యక్తిగతంగా నా మీద కావచ్చు, మరొకరి మీద కావచ్చు, ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి డబ్బులు కాజేశాడు, రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాడు అని చెప్పి గతంలో నేను ఆరోపించాను. దానికి ఆయన నేను ఇరిగేషన్లో డబ్బులు తినలేదని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. వేరే వాళ్ళ చేత కూడా మాట్లాడించాడు. దానికి కౌంటర్గా అనమాల ప్రభాకర్ రెడ్డి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కౌంటర్ కూడా మమ్మల్ని మొదట ఎవరైతే దూషించారో వాళ్ళ మీద కేసులు ఏమీ నమోదు చేయకుండా దానికి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద వెంటనే ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సరే, కౌంటర్ ఇచ్చిన తర్వాత ఈరోజు జరిగేటువంటి పరిస్థితుల్లో రకరకాలనే జరిగాయి. కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించాడు. ఈరోజు దానికి సంబంధించి 41 నోటీస్ ఇస్తామన్నారు. పోలీసులు రమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన అడ్వకేట్ని తీసుకొని రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ హై డ్రామా ప్రారంభించి వాళ్ళని ఏదో ఒక విధంగా నిలువరించాలా, ఇక్కడ కూర్చోబెట్టాలా, ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచనతో 5 గంటల నుంచి ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరించారు. దానిలో భాగంగా నేను ఎస్పీ గారితో మాట్లాడా. ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పా, ఎక్కడన్నా ఎవరైనా సరే దాని మీద బైండ్ ఓవర్ చేయిస్తామన్నాడు. నాకు తెలిసి చరిత్రలో ఇద్దరిని ఉభయుల్ని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు, గొడవలు జరగకుండా, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం లేకుండా జరగాలి అని. ఏకపక్షంగా ఒక వ్యక్తిని ఎవడైతే ముందు దూషించారో వాళ్ళని వదిలిపెట్టి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేయించడం అనేటువంటిది నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇది మనుబోలు ఎస్ఐ కొత్తగా ఆయన ఒక్కడే ఏదో కనుక్కున్నట్టుగా, ఆయన ఏదో ఈరోజు దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఎవ్వరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాంట్లో లేవు. కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. మేము కేసులకి, ఈ అరెస్టులకి, జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు. మరొకసారి పంపించినా సిద్ధపడేటువంటి వాళ్ళం. ఈరోజు మీరు మితిమీరి ప్రవర్తిస్తే నేను అధికారులందరికీ ఒకటే తెలియజేస్తుంది. సరే, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆ రోజు అనుభవించిన రోజు దాని గురించి బాధపడడం తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు. ఈరోజు చోకాళ్ళు మీరు ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే మాకు అండగా నిలుస్తున్నారో అనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళు రేపటి రోజు ఎవరు మీ ఫోన్లు కూడా ఎత్తరు. కాబట్టి ఆ రోజు మీరు, మీ కుటుంబాలే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి ఈరోజు కూడా చెప్పేది, ఎక్కడన్నా ఇటువంటిది జరిగిందా, బైండ్ ఓవర్ అనేటువంటిది ఒక్క వ్యక్తిని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేయించేటువంటి పరిస్థితి ఉందా? అందుకనే ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చాం, దాన్ని తీసుకోలే, ఎఫ్ఐఆర్ కట్టలే. మరలా ఈరోజు కూడా వెళ్ళి ఈరోజు హరగోపాల్ రెడ్డి, మాకు సంబంధించినటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి హరగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఈరోజు మరలా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా ఎవరైతే మమ్మల్ని దూషించారో వాళ్ళ మీద మీరు కేసు నమోదు చేయండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మండల కమిషనర్గా. కాబట్టి దాని మీద కనుక పోలీసులు కనుక తీసుకోగలిగితే పోలీసుల మీద, సంబంధిత వ్యక్తుల మీద, అందరి మీద కూడా ప్రైవేట్ కేసులు పెడతాం. కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. అధికారులు గమనించాల్సింది, సరే ప్రభుత్వం మారితే మీరు సస్పెండ్ అయ్యి 5 ఏళ్ళు ఉంటారు, ఇబ్బంది లేదు. కానీ ఉద్యోగాలు విధుల నుంచి తొలగించేటువంటి పరిస్థితి తీసుకుంటుంటారు. మీరు మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తే రేపు ఎవ్వరు మిమ్మల్ని కాపాడేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు తెలిసిన తర్వాత బైండ్ ఓవర్ చేయిస్తున్నాడంటే నేను చెప్పాం, మీరు బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయమని జైలుకి పోదాం. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కనుక రిమాండ్ ఇస్తే జైలుకి పోతాం తప్ప మీరు వెళ్ళి మేము బైండ్ ఓవర్ చేయిస్తాం ఏకపక్షంగా 6 నెలలు మీరు నోరు మెదపకూడదు అని అంటే మీరు ఇష్ట ప్రకారం తిడతారా, మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు మా వాళ్ళ నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తారా? అంటే మా వాళ్ళు మాట్లాడితే మీకు ఏంటి భయం? మీరు చేయొచ్చు, అవినీతికి పాల్పడచ్చు,
ఇరిగేషన్ మీద సిబిఐ మీద విచారణ జరపండాయా అంటే దానికి దిక్కు మొక్కు లేదు. సోమిరెడ్డికి సిగ్గుంటే ఇరిగేషన్ మీద అవినీతి మీద విచారణ జరిపించాలా, నీ నిక్కు నువ్వు వెళ్తారా? నిన్నేం మాట్లాడాడు? ఎంత సిగ్గుమాలినటువంటిదంటే నిన్న 19,70,00,000 రూపాయలకు 319 పనులు నువ్వు భోంచడానికి మొదలుపెట్టావు కదా అంటే ఇంకా పనులే ప్రారంభించకపోతే అవినీతి ఎక్కడ అన్నావు కదా. అదే కదా ఎఫ్డిఆర్ అంటే ఏంది? ఇమీడియట్గా తక్షణమే చేయాల్సినటువంటి ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అవి చేయకుండా ఈరోజు నువ్వు వరికి సంబంధించినటువంటి నీళ్లు వదిలి అంటే ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అవసరం లేదు, మీరు భోంచేయడానికి పనులు చేసుకున్నారు. ఒకవేళ అవసరమైతే పనులు చేయాలా, ఆ పనులు చేయకుండా ఈరోజు నీళ్లు వదిలి పనులే ప్రారంభించలేదంటే, మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాను ఈరోజు కూడా ప్రారంభించలేదంటే 4 రోజుల్లో జనం మర్చిపోయిన తర్వాత తమరు భోంచేయడానికి చేసుకున్నటువంటి బిల్లులు స్పష్టమైంది. కాబట్టి మీరే చెప్పారు మేము ఇంకా పనులు మొదలు పెట్టలేదంటే మోంతా తుఫాన్కి తక్షణమే అర్జెంట్ రిలీఫ్ కోసం ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ ఇస్తే వాటిని చేయలేదంటే అవి భోంచేయడానికి సిద్ధపడ్డారు, అవి తినడానికి మీరు ఇష్టపడ్డారు. కాబట్టి ఆ పరిస్థితులు మేము ప్రశ్నిస్తే దాన్ని మీరు తట్టుకోలేక మీ అవినీతిని ప్రశ్నిస్తున్నామని చెప్పి దాని మీద రకరకాలైనటువంటి బాధలు పడతాయి. ఈరోజు ఇష్ట ప్రకారం వ్యవహరిస్తా మేము వాటివన్నీ నోటీసులు ఇస్తాం, రేపు విచారిస్తాం, ఎల్లుండి విచారిస్తాం. మీరు ఎన్నిసార్లు విచారిస్తే ఏమవుతుంది? వస్తారు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు, మీకు విచారణ సహకరిస్తారు. మేమనేది ఏకపక్షంగా ఉందా పోలీస్ అనేటువంటిది? లేదు ఈరోజు మేము ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం, మేము ఒకరినే తీసుకెళ్తాం, ఒకరి మీదనే కేసులు పెడతామనంటే సహించే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పోరాటానికి సిద్ధపడినటువంటి పార్టీ, పోరాటాలు అలవాటు పడినటువంటి పార్టీ. మా కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలనో తెలిసినటువంటి వాళ్ళం. ఒకవేళ మీరు ఎందరు ఏకమైనా మీకు అధికారం ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి సహకరిస్తాం. దాని మీద అవసరమైతే కోర్టులో వేస్తాం, హైకోర్టులో కూడా అవసరం అనుకుంటే వీటన్నిటి విషయాల మీద ఈ విధంగా జరిగేటువంటి వాటి మీద ఇప్పుడే చెప్పి నేను మీకు ధైర్యం లేకపోతే ఏదో తోకముడుచుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఏదో మాగడం వెళ్ళిపోవడం కాకుండా మీరు నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకనే చెప్పాం మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నేను సిబిఐ విచారణకి ఈరోజు కోరా, మీరు సిబిఐ విచారణకి సహకరించమని చెప్పండి. సిబిఐ విచారణ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి సంస్థ దేశంలో, కాబట్టి సహకరిస్తే వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు ఏ విధంగా బెదిరించాలన్నా పోలీసు అనేటువంటిది శాంతి భద్రతను కాపాడడానికి తప్ప ఒక వర్గానికి కొమ్ము కాచి ఒక వర్గాన్ని బెదిరించడానికి కాదనేటువంటి వాస్తవాలు గమనిస్తే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభాకర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి, ప్రభాకర్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు ప్రభాకర్ రెడ్డి పక్షాన్ని మేము నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపి మీ అండగా మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని చెప్పడంతో పాటు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి ప్రభుత్వం వచ్చినా సరే ఎవరిని కూడా ఈ జిల్లాలో కానీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ వాళ్ళకి అండదండలు అందిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళకి అవసరమైతే మేము వాళ్ళకన్నా ముందు జైలుకి వెళ్ళడానికి స్టేషన్లో కూర్చోవడానికి సిద్ధపడతాం తప్ప మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తారంటే మాత్రం ఊరుకునేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పనిసరిగా దీని మీద ఎవరైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఈ మనుబోలు ఎస్ఐ దగ్గర నుంచి సంబంధిత అధికారులు అందరి మీద కూడా చర్యలు చేపట్టాల్సిందిగా హైకోర్టుని అదేవిధంగా ఇటు ప్రైవేట్ కేసులు కూడా వేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విషయం చెప్తున్నా, నేను జీవించి ఉన్నంత వరకు మీరు ధైర్యంగా ఉండండి. ఈ జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి చిన్న సమస్య తలెత్తినా సరే మీ ఇంటి బిడ్డగా ఆదుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా మనం